ప్రభావతి ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి శృతిని, రవిని కూడా మన ఇంటికి తీసుకొని వచ్చేస్తే చాలా మంచిది కదండీ! అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యం మాత్రం నీకు నేను ముందే చెప్పాను కదా! తన తల్లిదండ్రులు సాంప్రదాయబద్ధంగా మన ఇంట్లో వదిలిపెడితేనే అప్పుడు మన ఇంట్లోకి రానివ్వాలి. అంతే తప్ప వాళ్ళు వచ్చేస్తాను, వాళ్ళని నేను తీసుకొని వచ్చేస్తాను అంటే అది ఎప్పటికీ జరగనివ్వను అని చెప్పేసైతే సత్యం ప్రభావతితో చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం అలాంటి మనస్తత్వాలా వాళ్ళవి? మనం ముందే చూసాం కదా! వాళ్ళ తల్లిదండ్రులు ఎటువంటి వాళ్ళో, వాళ్ళు ఎప్పటికీ అలా మనకి అప్పజెప్పరు. అలాగే వాళ్ళు మన ఇంట్లోకి రావడానికి కూడా వీలు లేదు అని చెప్పేసైతే బాలు కూడా అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే చాలా కోపంగా బాలుని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మీనా సరే పదండి ఇక్కడి నుండి వెళ్దాం అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. అది చూసిన ప్రభావతి అయితే ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా మేము ఇద్దరం కలిసి గుడికి వెళ్తున్నాం అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఏంటి వాడికి మనసు బాగోలేదని చెప్పి గుడికి వెళ్తున్నావా? లేదా వాడికి చెడు బుద్ధులు లేపుతున్నాయి అని చెప్పి వాడికి మాల వేయడానికి తీసుకొని వెళ్తున్నావా? అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే చాలా కోపంగా వాళ్ళ అమ్మ వైపు చూస్తూ ఉండిపోతాడు. అవును మరి ఈ 2 రోజుల నుండి చేస్తున్నవి అవే కదా! అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం అలా ఏం కాదత్తయ్య, మేము గుడికి వెళ్ళి దేవుడిని మొక్కుకొని ప్రశాంతంగా వద్దామని కొంచెం సేపు వెళ్తున్నాం అంతే అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం లేదంటే గుడి అని పేరు చెప్పి ఇంకెక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారా మీరు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. అలాంటి అవసరాలు ఏమీ లేవు అత్తయ్య. ఇప్పటి వరకు మా మధ్యన ఎలాంటి సీక్రెట్లు ఏమీ లేవు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.